కూర్చోండి. కొద్ది సమయము దైవ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవదేవుడు మనందరి కొరకై సిద్ధం చేసినటువంటి లేఖన భాగములను మనము ధ్యానం చేసుకుందామండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. ఆమేన్. నేను యెహోవా యందు ఆనందించెదను అని, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అని ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియులారా. ఈ 3వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే ఇదంతా కూడా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం 3వ అధ్యాయము బిగినింగ్లో మనం చూడొచ్చు. ఆయన అంటున్నాడు, నేను ఆయన యందు ఆనందిస్తాను అని, నాకు రక్షణను ఇచ్చినటువంటి దేవుని యందు నేను సంతోషిస్తాను అని ఆయన అంటూ ఉన్నాడు. ఆమేన్. నిజమే ప్రియులారా, మనము కూడా మన దేవుని యందు ఆనందించేటటువంటి వారిగా ఉంటాం. మనకు రక్షణను అనుగ్రహిస్తున్నటువంటి దేవదేవుని బట్టి మనము ఆనందిస్తాం, మనము సంతోషిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన మనకు చేస్తున్నటువంటి ప్రతి కార్యమును బట్టి కూడా. అయితే దేవుడు నేటి దినాన ఎటువంటి వారిని కోరుకుంటున్నారంటే, జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. ఆయన ఎటువంటి వారిని ఆయన కోరుకుంటున్నాడంటే 17వ వచనాన్ని గనక మనం చదివితే ఆయన ఎటువంటి వారిని కోరుకుంటున్నారో మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఒకసారి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినా, ఒలీవా చెట్లు కాపు లేకపోయినా, పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు లేకపోయినా చూడండి, ఇవన్నీ కూడా జాగ్రత్త గమనించండి పిల్లరా. 6 విషయాలు అక్కడ పైన ఉన్నాయి కదా. అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా, ఒలీవా చెట్టుకు కాపు లేకపోయినా, ఒకవేళ మన ఆ పంట పొలాలు సరిగ్గా పండకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఆయన ఎవరు కోరుకున్నారంటే ఇవేమి కూడా జరగకపోయినా ఆయన యందు ఆనందించేటటువంటి వారిని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. ఇవన్నీ సమృద్ధిగా ఉంటే మనము ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆనందంగానే ఉంటాం కదండి. 30 బస్తాలు రావాల్సిన దగ్గర 35 వచ్చినాయి అనుకో, ఆనందంగా ఉంటామా, సంతోషంగా ఉంటామా, బాధగా ఉంటామా? ఆనందమే కదా పుల్లారా, కదండి. మనం వేసినటువంటి పంట మనం ఊహించినటువంటి దానికంటే వచ్చింది. సమృద్ధి అయినటువంటి గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అంజూరపు చెట్లు దాని కాలమందు ఫలాలు ఇస్తున్నాయి, ద్రాక్ష చెట్లు దాని కాలమందు ఫలాలు ఇస్తున్నాయి, ఒలీవా చెట్లు దాని కాలమందు ఫలాలు ఇస్తున్నాయి. ఇవన్నీ మనం అనుకున్నటువంటి దానికంటే సమృద్ధిగా వచ్చినప్పుడు, మనము ఊహించినటువంటి దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకేం కలుగుతుందంటే చెప్పండి పిల్లరా, ఆనందము, సంతోషము కలుగుతుంది. ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పుల్లరా, ఇవేమీ లేకపోయినా, ఈ పైన చెప్పబడినటువంటి ఈ 6 విషయాలు నా జీవితంలో జరగకపోయినా, ఇవన్నీ ఫలింపు లేకపోయినా, ఈ సమృద్ధి నేను చూడకపోయినా, ఇంత అభివృద్ధి నేను చూడకపోయినా, నేను మాత్రము నా దేవుని యందు ఆనందిస్తాను అని ఆయన ధైర్యంగా చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా
నేను మాత్రము నా దేవుని యందు ఆనందిస్తాను అని ఆయన గొప్పగా బలముగా చెప్తున్నాడు పుల్లారా. అంటే ఆయన దృష్టిలో పైన చెప్పబడినటువంటి విషయాలు అవసరమై ఉన్నప్పటికీ కూడా, అవన్నీ వ్యక్తిగతంగా అతనికి కావలసి ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ అవి ఉన్నా లేకపోయినా నేను ఆనందంగానే ఉంటాను, నేను సంతోషంగానే ఉంటాను అని ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు సర్వ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తా ఉన్నాడు పుల్లారా. ఇప్పుడు దేవదేవుడు కూడా మన నుంచి ఈ రీతిగానే ఆశిస్తూ ఉన్నాడు. ఏమి ఉన్నా లేకపోయినా, ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఆయన ఎటువంటి వారిని కోరుకుంటున్నాడు? ఎల్లవేళలా ఆయన యందు ఆనందించేటటువంటి వారిని కోరుకుంటున్నాడు. ఆయన యందు సంతోషించేటటువంటి వారిని ఆయన కోరుకుంటున్నాడని లేఖనం భాగము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు పుల్లారా, మత్తయి సువార్త ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 11-12 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ క్లియర్గా ఆయన ఒక శ్రేష్టమైనటువంటి మాటను చెప్తా ఉంటాడు. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమన్నారు చూడండి పిల్లరా, సంతోషించి. ఆమేన్. ఏమన్నాడు? మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మనల్ని ఏమన్నారంట? మీరు ధన్యులు, మీరు సంతోషించండి, మీరు ఆనందించండి. ఆమేన్. మీ మీద ఆ మాటలు పలుకున్నప్పుడల్లా ఆ మాటలు మీకు వినబడతాయి. వినబడినప్పుడు మీరు ధన్యులు అని గ్రహించండి. వినబడినప్పుడు మనం ధన్యులము అని గ్రహించి ఆ సమయం అందు కూడా మనం ఎలాగుండాలంటే ఆనందించాలంట, సంతోషించాలంట. కానీ మనం ఏమైపోతూ ఉంటామంటే ఆ మాటలు మనకి వినబడినప్పుడు, ఆ చెడ్డ మాటలు మన చెవికి వినబడినప్పుడు, ఎవరి ద్వారానో తెలిసినప్పుడు మనం ఏమైపోతూ ఉంటామంటే బాధపడతా ఉంటాం, లేకపోతే కోపాన్ని ప్రదర్శించేటటువంటి వారిగా అవుతాం. నన్ను ఇలాగన్నారా అని మనలో నుంచి ఒక ఉద్వేగము, బాధ, కోపము అన్నీ కూడా ఆ సమయంలో రావటానికి అవకాశం ఉంది. అయితే ప్రభువారు ఒక చక్కటి మెసేజ్ని మనకి ఇస్తూ ఉన్నాడు కదా. ఏమంటున్నాడంటే ఆ మాటలు మీ చెవికి వినబడినప్పుడు, ఎవరి ద్వారా అయినా తెలిసినప్పుడు మనం ఎటువంటి వారమంటే ధన్యులము. ఆమేన్. అంటే ద్రాక్ష చెట్టు ఫలించినప్పుడు ధన్యులం కాదంట. ఆ మాటలు మీకు వినబడినప్పుడు మీరు నేను ఎటువంటి వారము? ధన్యులము. అప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు పుల్లారా. ఎవరైనా సంతోషంగా మనకు కావలసినటువంటి దానికంటే ఎక్కువగా వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని చెప్తారు. కానీ బైబిల్ గ్రంథంలో యేసయ్య అంటూ ఉన్నాడు కదా, ఆ చెడ్డ మాటలు మీకు వినపడినప్పుడల్లా కూడా మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎందుకంటే మీరు ధన్యులు. మనమందరూ ఎటువంటి వారమంటే పుల్లారా? ధన్యులము. అదే ఈ యొక్క దీనిని ఎవరు ఫాలో అవుతున్నారంటే ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు ఫాలో అవుతూ, ఇదిగో ఆయన ఏమన్నాడు? ఇవేమీ లేకపోయినా, ఇవేమీ ఫలించకపోయినా, గొర్రెలు లేకపోయినా, పశువులు లేకపోయినా, సమృద్ధి లేకపోయినా నేను ఆయన యందే ఆనందిస్తాను. నా రక్షకుడైనటువంటి దేవుని యందు మాత్రమే నాకు సంతోషము కలుగుతుందని ఆయన మనసారా చెప్తా ఉన్నాడు పుల్లారా. ఇటువంటి వారిని ప్రభు నేటి దినాన కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇట్టి ఆత్మీయ స్థితిలో, ఇట్టి ఆత్మీయ భక్తిలో మనం కొనసాగాలి పుల్లారా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇటువంటి అనుభవాలు మనకి ఎన్నో ఎదురయ్యే ఉంటాయి కదా పుల్లారా. సమస్తము పోగొట్టుకున్నటువంటి దినాలు మనం చూసే ఉంటాం. లేకపోతే ఈ దినాన, ఈ మాసంలో సమృద్ధి వచ్చింది అని అనుకొని సమృద్ధి రానటువంటి దినాలు కూడా మనం చూసే ఉంటాం కదా పుల్లారా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నెల నేను బాగుంటాను, నా కుటుంబము బాగుంటాను అని ముందుగానే అనుకొని, ఒకవేళ ఆ నెలంతా కూడా కొన్ని అననుకూల పరిస్థితుల వల్ల మనము బాగోలేనటువంటి దినాలు చూసే ఉంటాం.
బాగోలేని పరిస్థితులను మనం చూసే ఉంటాం. అయినను ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, అప్పటి దినము కూడా నీవు ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, నీవు ధన్యుడవే, ధన్యురాలవే అని ఆయన చెప్తా ఉన్నటువంటి శ్రేష్టమైన మాట పుల్లారా. కాబట్టి ఈ మాటను ఆధారం చేసుకొని మన ఆత్మీయ స్థితిలో మనం అందరం కూడా ఎదిగేటటువంటి వారిగా ఉండాలి. ఈ మాటను ఆయన ఎలాగ ఆధారం చేసుకున్నాడంటే పుల్లరా, 19వ వచనంలో ప్రవక్త అంటున్నాడు కదా, ఒకసారి చూడండి ఆ మాటను. ప్రభువగు యెహోవాయే, అదిగో ఏమన్నాడంటే పుల్లరా, ప్రభువగు యెహోవాయే. ఇప్పుడు ఆయన మొత్తాన్ని కూడా పక్కన పెట్టేశాడు. దేని పక్కన పెట్టాడు? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవా చెట్లు కాపు లేకపోయినా ఎవరు నాకు బలం అంటున్నాడు? ఆమేన్. మనకు అంజూరపు చెట్ల గురించి తెలుసు పుల్లారా, ఆ ప్రస్తావన జోలికి వెళ్ళటల్లా. ద్రాక్ష చెట్టు గురించి మనకు తెలుసు, ఒలీవా చెట్టు గురించి కూడా మనకు తెలుసు కదండి. అంజూరపు చెట్టును చూశాడు ప్రభువు, దాని మీద ఆకులే ఉన్నాయి, పండ్లు ఏమాత్రం కూడా, మనమందరం కూడా పండ్లులాగా ఉండాలి. ఆమేన్. తర్వాత ద్రాక్ష చెట్టు గురించి కూడా మనకు తెలుసు. ఆయన అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో ఫలించాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఒలీవా చెట్టు గురించి కూడా మనకు తెలుసు. మన భోజనపు బల్ల చుట్టూ మన పిల్లలు ఎలాగుండాలంట, ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ కూడా ఫలించకపోయినా, కాపు లేకపోయినా, పంట రాకపోయినా ఆయన ఏమన్నాడంటే, ఆయనే నాకు బలము. ఏమన్నాడండి ఆయన? ఎలా అవుతాడు పుల్లరా? ఈ లోకంలో జీవించాలంటే అవి ఉండాలి కదా, ఈ లోకంలో బ్రతకాలంటే పంట చేతికి రావాలి కదా, మనము ప్రతిదినము కూడా ఆహారాన్ని భుజించాలంటే ఇవన్నీ కూడా మనకు ఉండాలి కదా. యెహోవా నా బలము అంటే సరిపోయిద్దా? పుల్లరా గమనించండి ఒకసారి. ఇవేమి లేకపోయినా సంతోషంగా నేను ఉంటాను, ఆనందంగా నేను ఉంటానని భక్తుడు చెప్పాడు కాదంటల్లా. దానికి కారణము ఆయనే నా బలమని చెప్పాడు. ఆయన దాన్ని అనుభవించాడు కాబట్టి చెప్పాడు కానీ మనము ఇవన్నీ లేని పక్షంలో ఆయనే నా బలము అని మనం చెప్పగలమా? ఈ దినాన మనకేమీ తినడానికి లేదు అని అనుకోండి, అప్పుడు మనము నేను ఆయన యందు సంతోషిస్తాను, ఆయన యందు ఆనందిస్తాను, ఆయనే నా బలము అని చెప్పగలమా? నిజంగా ఆలోచించండి ఒకసారి. ఒకరోజు మనకేమీ లేదు అనుకోండి పుల్లారా, ఏమీ లేదు, మనం చెప్పగలమా ఆయనే నా బలం అని చెప్పగలమా? చెప్పనండి, ఏమీ లేదు, చెప్పలేము. ఎందుకంటే ఆ పరిస్థితి మనల్ని గందరగోళానికి గురి చేసిద్ది, ఆందోళనకి గురి చేసిద్ది. దేవుడే ఉన్నప్పటికీ కూడా ఏమైందంట, ఆందోళనకి గురైపోతాం. ఇవేమీ లేకపోయినా అనుభవపూర్వకముగా ఆయన అనుభవించాడు కాబట్టే ఈ సమృద్ధి లేకపోయినా, అవేమీ నాకు లేకపోయినా ఆయనే నాకు బలము అంటే ఆయనకి క్లియర్గా నమ్మాడు ఆయన్ని. నన్ను ఈ పరిస్థితుల్లో ఆయన ఉంచనీయుడు, ఈ కృంగిపోయిన పరిస్థితుల్లో నన్ను దేవదేవుడు ఉంచనీయుడు, ఈ వేదనకరమైన పరిస్థితుల్లో ఆయన నన్ను ఉంచనీయుడు అని నమ్మాడు కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, యెహోవాయే నాకు బలము అని అన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి 18వ కీర్తన 32వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే అక్కడ శ్రేష్టమైనటువంటి మాట ఒకటి రాయబడుతుంది పుల్లర. 18వ కీర్తన 32వ వచనం, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. ఏమంది ఉందంట పుల్లరా? నాకు బలము ధరింపజేయువాడు. ఏ పరిస్థితుల్లో? కృంగిన పరిస్థితుల్లో. ఈ పైన చెప్పబడినటువంటి 6 రకాలైనటువంటి సమృద్ధి, అభివృద్ధి మనకు లేకపోయినా 18వ కీర్తన 32వ వచనంలో అంటున్నటువంటి రీతిగా మనకి బలాన్ని ఇచ్చేది ఎవరంటే పుల్లారా? ఆయనే. మనకి బలాన్ని ఇచ్చేది 22వ కీర్తన 19వ వచనాన్ని కనుక మరొకసారి చూస్తే, 22వ కీర్తన 19వ వచనం, యెహోవా దూరముగా నుండకము,
నా బలమా అని అన్నాడు. చూడండి పిల్లరా, ఏమన్నాడంట? నా బలమా త్వరపడి నాకు త్వరపడి నాకు సహాయము చేయి. అంటే కీర్తనాకారుని యొక్క ఉద్దేశము, ఇదిగో ఆయన నాకు సహాయము నిశ్చయముగా ఖచ్చితముగా చేస్తాడు కాబట్టి ఆయనను అక్కడ ఏమని వర్ణించాడు? నా బలమా అని అన్నాడు. ఆమేన్. ఏమన్నాడండి ఆయన? నా బలమా అంటే అవేమీ లేకపోయినా నాకు త్వరగా సహాయం చేసేది ఎవరు? ఆయనే. ఆమేన్. ఈ పైన చెప్పబడినటువంటి 6 రకాల సమృద్ధి లేకపోయినా నాకు త్వరగా సహాయము చేసేది ఆయనే కాబట్టి ఆయన ఏమని సంబోధించాడంటే నా బలమా అని అన్నాడు. నా బలమా అని సంబోధించాడు. అంటే లోకములో ఉన్నటువంటి వాటన్నిటినీ ఏమి కూడా చూసుకోకోకుండా ఆయన ఒకటి పలికాడు, ఆయనే నా బలము. ఇవేమీ లేకపోయినా నేను ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఆయనే నాకు త్వరపడి ఏం చేస్తాడంట? సహాయాన్ని ఇస్తాడు. త్వరపడి సహాయాన్ని ఇస్తాడు, త్వరపడి సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన సంబోధించాడు నా బలమా అని. ఆయన సంబోధించినట్లుగా ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ప్రతి వానికి కూడా బలాన్ని ఇచ్చేటటువంటిది దేవదేవుడు మాత్రమే. చెప్పబడిన 6 రకాల సమృద్ధులు మనకి బలాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వాటిని బట్టి మనం బలాన్ని పొందొచ్చు, పొందకపోవచ్చు. కొన్ని దినాలు సమృద్ధిని చూడొచ్చు, కానీ మరికొన్ని దినాల తర్వాత సమృద్ధిని వేటి ద్వారా అయితే చూసామో వాటి ద్వారే మనకి కొన్ని దినాల తర్వాత సమృద్ధి రాదండి. నిజమేనంటారు ఈ మాట? కొన్ని దినాల పాటు దేని నుంచి సమృద్ధిని పొందామో పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినటువంటి తదుపరి మనము బలాన్ని అభివృద్ధిని పొందినటువంటి దాని ద్వారే కొన్ని దినాల తర్వాత మనకు బలము రాకపోవచ్చు. కానీ నిరంతరము కూడా ఆయన మనకి బలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట కనుక చూస్తే 40వ అధ్యాయము పుల్లరా ఒక మాటను మనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు చూడండి ఏమంటున్నాడండి ఇక్కడ? సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఆయనే ఎందుకయ్యాడు? ఆయన ఎందుకయ్యాడు? ఇందాక నేను ఒక మాట చెప్పే కదా, దేని ద్వారానైతే మొదటి దినాలలో సమృద్ధిని అభివృద్ధిని చూసామో కొన్ని దినాల పాటు కొన్ని దినాల తర్వాత వాటి ద్వారే మనకి సమృద్ధి రాకపోవచ్చు, అభివృద్ధి ఆగిపోవచ్చు కదా పుల్లారా? అవునా కదా? పంట మనకి సమృద్ధి వచ్చిద్దా? ఇప్పుడు సమృద్ధి వచ్చింది, కొన్ని దినాల తర్వాత పశువుల ద్వారా ఇప్పుడు మనకి సమృద్ధి వచ్చింది, కొన్ని దినాల తర్వాత ద్రాక్ష చెట్టు ద్వారా ఇప్పుడు సమృద్ధి ఉంది, కొన్ని దినాల తర్వాత. అవి ఉన్నా లేకపోయినా ఆయన ఏమన్నాడంటే సొమ్మసిల్లిపోయినటువంటి వారికి బలాన్ని ఆయనే ఇస్తాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి ఆయనే కలుగు చేస్తాడు. ఎప్పుడు కలుగు చేస్తాడంటే పుల్లరా 31వ వచనం ఒకసారి చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు బలం వచ్చిందంటే ఆయన కొరకు మనము ఎదురు చూసినప్పుడు బలం వచ్చింది. ఆయన కొరకు మనము కనిపెట్టి చూసినప్పుడు మనకి బలం వచ్చింది. ఆయన కొరకు మనము నివసించడానికి ఇష్టపడినప్పుడు మనకి బలం వచ్చింది పుల్లారా. ఎంతకాలము దేనిని బట్టి బలాన్ని చూసామో, దేనిని బట్టి సమృద్ధిని చూసామో, దానిని బట్టి నీకు సమృద్ధి అభివృద్ధి ఆగిపోయినప్పుడు లేఖనం మాట్లాడుతూ ఉంది పిల్లరా, నువ్వు ఎవరి కోసం చూడాలంటే దేవుని కోసం చూడాలి. ఎవరి కోసం కనిపెట్టాలంటే దేవదేవుని కోసం కనిపెట్టాలి. ఎందుకంటే సొమ్మసిల్లిన స్థితిలో, అలసిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, వేదనలో ఆయన వైపునకు గనక చూసి నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన నిశ్చయమైనటువంటి బలాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. నూతన బలం అంటే పుల్లారా, అంటే అప్పటి వరకు లేని బలము,
అప్పటి వరకు చూడని బలము, అప్పటి వరకు చూడని సమృద్ధి, నూతనముగా కొత్తగా. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు నువ్వు ఏ బలాన్ని బట్టి సంతోషించావో అంతకంటే ఎక్కువ బలము, నూతనముగా కొత్తగా దేవదేవుడు ఎప్పుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడంటే ఆయన కొరకు కనిపెట్టి నీవు చూసినప్పుడు. ఈ పరిస్థితులన్నీ ప్రవక్త అయిన హబక్కూకు అర్థమైంది కాబట్టే ఆయన ఎవరి కోసం ఎదురు చూశాడంట? దేవుడి కోసం ఎదురు చూసి ఆయన ఏమన్నాడు? నా బలము. ఎవరంట? ఆయనే నాకు బలము అన్నాడు. ఆయనే నాకు బలం అన్నాడు. మనము కూడా ఈయన వలె ఆయన కోసం ఎదురు చూస్తే, దేవదేవుని కోసం ఎదురు చూస్తే నూతన బలాన్ని మనకిస్తాడు. మనమందరము కూడా పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతామంట, అలయక పరిగెత్తామంట, సొమ్మసిల్లక సాగిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలయక పరిగెత్తుతాం అంటే ఇక మన పరుగులో అలసట ఇంకా మనకు ఉండదు. ఇక మనం ఏమీ కూడా సొమ్మసిల్లక సాగిపోతామంట పిల్లరా. మనం చేసే ప్రతి ప్రయత్నం ఇంకా సఫలము చేయబడతా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో అలసట ఇంకేమాత్రం ఉండదు. ఎప్పుడు? ఆయన కోసం ఎదురు చూసినప్పుడు. ఆమేన్. ఆయన కోసం ఎదురు చూస్తే నూతన బలము, నూతన శక్తి, స్వేచ్ఛగా పక్షిరాజుల వలె పైకి ఎగురుతామంట. ఆమేన్. ఎలాగంట? పక్షిరాజుల వలె. ఉన్న పక్షులన్నిటిలో ఎత్తులో ఎదగగలిగిన పక్షి ఒక పక్షిరాజు మాత్రమే. ఆమేన్. ప్రపంచంలో అన్ని పక్షులలో ఎంతో ఎత్తులో ఎదగగలిగిన పక్షి ఏదైనా ఉంటే అదేంటంట? పక్షిరాజు ఎదిగే అంత హైట్లో ఇంకా మరే పక్షి కూడా రాదంట. ఆమేన్. అంటే ఇక ఎవరినైనా మనం అందుకోగలరా? ఆమేన్. లేఖనం మాట్లాడుతూ ఉంది, మన పక్షిరాజుల వలె పైకి ఎగిరిపోతామంట. ఇక మన దరిదాపుకు ఎవరు కూడా రారు. ఎప్పుడు? ఆయన కోసం మనము ఎదురు చూసినప్పుడు ఆయన అటువంటి ఉన్నత స్థితిని మనకిస్తాడు. ఇక మన దరిదాపుకు ఎవరు కూడా రారు. ఇక పరిగెత్తినా అలసట లేదు, సొమ్మసిల్లకి ఏమైపోతామంట? సాగిపోతాం. ఎందుకంటే మనము ఆయన కోసం చూసాం. ప్రతి అననుకూల పరిస్థితుల్లో ఆయనే బలము అని నమ్మాం. ప్రతి ప్రతికూల పరిస్థితులలో అభివృద్ధి అంతా పోయినా, సమృద్ధి అంతా పోయినా, అవి ఉన్నా లేకపోయినా ఆయన కోసమే ఎదురు చూసాం, ఆయన కోసమే బ్రతికాం. కాబట్టి ఆయన్నే మనము బలముగా ఎన్నుకున్నాం. కాబట్టి ఆయనే మనకి స్పాట్లో సహాయము చేస్తాడు అని నమ్మాం. కాబట్టి ఇక నువ్వు పరిగెత్తితే నీకు అలసట లేదు, సొమ్మసిల్లక మనము సాగిపోతామంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి వారి కోసము దేవదేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పుల్లారా, దేవుడు ఎదురు చూపు దేనికోసం అంటే ఇటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారి కోసం. ఇటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులను బట్టి, అవమానకరమైనటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోకుండా ఆయన యందు సంతోషించుచు ఆయనే నా బలమని చెప్తూ నిరంతరము కూడా నూతన బలము కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి కోసము ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. బాధ వచ్చింది కాదంటలేదు పుల్లరా, బాధ పడతాం కాదంటలేదు పుల్లరా. ఆ స్పాట్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనకి వేదన, బాధ, దుఃఖమంతా ఇక్కడ వచ్చేసింది. కానీ ఒక్కసారి దాన్ని పక్కన పెట్టి లేఖనాన్ని ఆధారం చేసుకొని అప్పుడు మన హృదయంలో ఉంచబడినటువంటి లేఖనము, ఇదిగో ఆయన ఈ పరిస్థితుల్లో కూడా ఆనందించమన్నాడు కదా, ఆయన ఈ పరిస్థితుల్లో కూడా సంతోషించమన్నాడు కదా, ఈ పరిస్థితుల్లో కూడా నీవే నా బలము అని చెప్పమన్నాడు కదా అనే మాటలు మన హృదయంలో నుంచి మనము గనక జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, ఈ పరిస్థితులే వచ్చినప్పుడు ఆ పరిస్థితి నుంచి ఎలాగ త్వరగా మనం బయటికి పడగలంటే వాక్యమును మనమే నెమరు వేసుకోవటం ద్వారా. ఆ పరిస్థితి వచ్చిందనుకోండి పుల్లరా, వెంటనే ఏమని చెప్పుకోవాలి? ఆయనే నాకు బలము. ఆయన ఈ పరిస్థితిలో కూడా ఏం చేయమన్నాడు? ఆనందించమన్నాడు. ఈ పరిస్థితుల్లో కూడా ఏం చేయమన్నాడు? సంతోషించమన్నాడు. అసలు ఏం చెప్పాడు? ఆ పరిస్థితులు వస్తే ధన్యులు అన్నాడు. ఆమేన్ అన్నాడు లేదా? మిమ్మల్ని దూషించినప్పుడల్లా మీరు
ధన్యులు. ఏం చేయాలప్పుడు? ఆనందించండి, సంతోషించండి, మీరు ధన్యులు, మీరు ధన్యులు అని యేసయ్య చెప్తా ఉంటున్నటువంటి మాట. ఆ స్థితిని పక్కన పెట్టి గనక మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా పుల్లరా ఆయన నూతన బలాన్ని మనకిస్తాడు, నూతన శక్తిని మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే, శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ, నన్ను నింపుటకే, ప్రతి విజయముని సంకితం, నా బ్రతుకేని మహిమార్థము, లోకమంతయు దూరమైనను నన్ను చేర తీసెదవు, దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు, లోకమంతయు దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు, అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా, అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా, ఆదిలో నిన్న నీ వాక్యమే ఆదరించెను, ఆదిలో నున్న నీ వాక్యమే ఆదరించెను, శ్రమ కొలిమిలో సిల్లక కాకిపోదు సియోను మార్గములో, స్తోత్ర గీతము ఆలపించును నీ దివ్య సన్నిధిలో, సిల్లక ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆ బలము కూడా నూతన బలం అంట పుల్లరా. అది వరకు ఎన్నడుచున్నటువంటి నూతన బలముతో ఆయన మనల్ని తృప్తిపరచబోతా ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన కోసం మనం ఎదురు చూసినప్పుడు, ఈ అన్ని గడ్డు పరిస్థితుల్లో ఆయనే నా బలమని చెప్పినప్పుడు, ఈ గడ్డు పరిస్థితుల్లో ఆయన యందు ఆనందించినప్పుడు, ఆయన యందు సంతోషించినప్పుడు అంట పుల్లారా ఆయన మనకి నూతన బలాన్ని ఇస్తాడు. ఏమిస్తాడండి? నూతన బలాన్ని ఇస్తాడు. మరొకసారి 19వ వచనాన్ని కనుక చూస్తే మూలవాక్యంలో, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును అన్నాడు. ఏమన్నాడు ఆయన? నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన ఏం చేస్తారంట? నడిపిస్తారంట. ఒకసారి 18వ కీర్తకు మరొకసారి అండి పిల్లల, 18వ కీర్తన 33వ వచనం ఒకసారి చూడండి. 33వ వచనం, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద. ఇగో ఇక్కడ కూడా అదే మాట కదా ఉంది, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాను, ఎత్తైన స్థలములలో ఉన్నత స్థలములలో ఆయన నన్ను నింపుతాడు. లేడి కాళ్ళ వలె ఆయన చేస్తారంట పుల్లారా. ఎందుకు లేడి కాళ్ళ వలె మన చేస్తాను అని ఆయన సెలవిచ్చాడంటే పుల్లారా, కొండ మీద లేడి వెళతా ఉన్నప్పుడు లేడి కాళ్ళు ఏమాత్రము కూడా తడబాటు పడవంట. ఆమేన్.
ఏమాత్రము కూడా తడబాటు పడవంట. కొండ మీదకి మనం ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కుతాం, ఎక్కడ మన కాళ్ళు జారిపోతాయో అని, ఎక్కడ మన అడుగు తడబాటు పడిపోయి ఎక్కడ కింద పడిపోతామో అని మనము ఆలోచనతో ఉంటామంట. కానీ దేవదేవుడు ఎవరితో మన పోల్చాడంట? లేడి కాళ్ళవలే, జింక కాళ్ళవలే, కొండ మీద వెళ్ళినా పరిగెత్తినా నడిచినా లేడి కాళ్ళు ఏమాత్రం కిందకి జారవంట. దేవునికి స్తోత్రం. అందును బట్టి ఏమన్నాడు? ఉన్నత స్థలముల మీద, ఎత్తైన స్థలముల మీద ఆయన మనల్ని ఏం చేయబోతా ఉన్నాడు? నిలబెట్టబోతా ఉన్నాడు. లేడి కాళ్ళవలే మన కాళ్ళను చేసి ఉన్నత స్థలముల మీద ఆయన ఎప్పుడు నిలబెడతాడంటే ఆయన కోసము ఎదురు చూసినప్పుడు. ఏ పరిస్థితుల్లో? గడ్డు పరిస్థితులలో, పంట రాకపోయినా, గొర్రెలు లేకపోయినా, పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఒలీవ చెట్లకు ఏమీ లేకపోయినా ఆయన కోసము చూసినప్పుడు, ఆయనే బలమని చెప్పినప్పుడు, ఆయన యందు సంతోషించినప్పుడు, ఆనందించినప్పుడు అంట పుల్లారా, మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి నూతన బలాన్ని ఇచ్చి ఎత్తైన స్థలములలో, ఉన్నత స్థలములలో ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనందరినీ, ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆయన రానున్న దినాల్లో లేపబోతా ఉన్నాడు. లేపబోతున్న దేవునికి మహిమ కలుగును గాక. నూతన బలాన్ని పొందుకుంటామండి, నూతన శక్తిని పొందుకుంటామండి. ఎదురు చూడాలి, ఆయన కోసం ఎదురు చూడాలి. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు కదండి. సమృద్ధి ఉన్నప్పుడు అందరూ సమృద్ధిగా ఉంటారు, అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ లేఖనం అంటా ఉంది, అవి ఉన్నా లేకపోయినా, సమృద్ధి ఉన్నా లేకపోయినా, ఆ గడ్డు పరిస్థితుల్లోనే, నింద అవమానకరమైన పరిస్థితుల్లోనే ఆయన కోసం ఎదురు చూస్తే మనం ధన్యులు అవుతాం. ఆ పరిస్థితిలో ఆనందంగా ఉంటే, ఆ పరిస్థితిలో సంతోషంగా ఉంటే, లేడి కాళ్ళ వలె మన కాళ్ళను చేసి ఉన్నత స్థలముల వైపునకు మన అడుగులు ఏమాత్రము తడబాటు కానీయకుండా, మన అడుగులు ఏమాత్రము జారనీయకుండా, మన అడుగులు ఏమాత్రము పక్కకు వెళ్ళనీయకుండా, పక్క మార్గములో వెళ్ళనీయకుండా ఉన్నతమైన మార్గములో ఆయన నడిపించి ఉన్నత స్థలము, ఎత్తైన స్థలము మనందరి కోసం సిద్ధం చేసిన పరలోకానికి ఆయన మనందరినీ కూడా నడిపించబోతా ఉన్నాడు. అదే మన నిరీక్షణ పుల్లారా. ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే, ఈ గడ్డు పరిస్థితుల్లో ఆయన కోసము ఎదురు చూసి ఆయన కోసము బ్రతికినప్పుడు ఉన్నత స్థలమైన, ఎత్తైన స్థలమైన, ఇదిగో ఆ దివ్యమైన సుందరమైన పరలోక రాజ్యానికి, పరలోక పట్టణానికి మనందరినీ కూడా తీసుకొని ఆయన వెళ్ళబోతా ఉన్నాడు. తీసుకొని వెళ్ళటానికి ఆయన మరొక మారు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చి వెళ్ళిన మాట ఎంతైతే నిజమో, ప్రతి క్రైస్తవుడు నమ్మవలసినటువంటి మరొక సత్యమైనటువంటి మాట, ఆయన మరలా మన కోసము రాబోతా ఉన్నాడు. ఉన్నత స్థలములోనికి మనందరినీ కూడా నడిపించడానికి, ఎత్తైన స్థలమైన, దివ్య సుందరమైన ఆ నగరములోనికి మనందరినీ కూడా తీసుకుని వెళ్ళటానికి. ఎందుకంటే ఇక్కడ పడిన బాధలు అక్కడ ఉండవు, ఇక్కడ పడిన గడ్డు పరిస్థితులు అక్కడ ఉండవు, ఇక్కడ సమృద్ధి లేక బాధపడ్డాం, అక్కడ అవేమీ కూడా ఉండవు పురులారా. అంత నిత్యమైనటువంటి వెలుగుతో మనసారా యుగయుగముల పాటు ఆయన స్తుతించుట, ఘనపరుచుట మాత్రమే ఉంటుంది. కానీ ఇక మరొక బాధ అక్కడ ఏమాత్రం ఉండనే ఉండదు. ఆ బాధ లేనటువంటి స్థలమునకు వెళ్ళాలంటే ఇప్పుడు బాధలు పడినా మనం ఎవరి కోసం ఎదురు చూడాలంట? ఇప్పుడు నిందలు పడినా ఎవరి కోసం ఎదురు చూడాలండి? అవమానాలు పడినా అదిగో ఆయన కోసం చూస్తే, ఆయనే నా బలమని చెప్తే, అదప్పుడు మనకు ఆయన నూతన బలాన్ని ఇస్తాడు. పక్షిరాజుల వలె పైకి ఎవరికి అందనటువంటి ఎత్తులో మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి అందనైనటువంటి ఎత్తులో వెళ్ళిపోతూ ఉంటాం. సొమ్మసిల్లిపోతే ఆయనే బలాన్ని ఇస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి ఆయనే ఇస్తాడు. ఆయన కోసం ఎదురు చూస్తే చాలు పుల్లారా.
ఇటువంటి వారి కోసమే దేవదేవుడు అనుదినము కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా ప్రవక్త అయినటువంటి హబక్కూకులో ఉన్నాయి. కాబట్టి ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ ఇవేమీ లేకపోయినా ఆయనే నాకు బలము, ఆయనే నన్ను ఉన్నత స్థలములోనికి నడిపిస్తారని స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. కావున ఈ యొక్క ఉదయకాల సమయంలో పుల్లారా, మనందరి ముందు గడ్డు పరిస్థితులు ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. నాకు లేవు అని ఎవరైనా ధైర్యంగా చెప్పగలమండి? ఏదో ఒక పరిస్థితి, అది ఒక ఆర్థికమే కావచ్చు, లేకపోతే పంట పొలాల విషయమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, లేకపోతే శరీరపరమైనటువంటి అనారోగ్య పరిస్థితులే కావచ్చు, ఏదో ఒక సమస్య ఇప్పుడు మన ముందు ఉంది. ఆ సమస్య కోసము మనం దిగులు పడకుండా నా బలమైనటువంటి దేవదేవుని వైపునకు చూస్తూ మనము గనక ఈ పరిస్థితుల్లో కూడా ఆనందించగలిగినట్లయితే, సంతోషించగలిగినట్లయితే, వాటిని మొత్తాన్ని కూడా దూరం చేసి నూతన బలాన్ని నీకు ఇచ్చి ఉన్నత కృపలతో నిన్ను బలపరిచి మనందరినీ కూడా ఆయన ముందుకు నడిపించబోతుంటున్నాడు. కావున ఇప్పుడు మన హృదయాలలో, నిజంగా మీ హృదయాల్లో ఏదో ఒక బాధ ఉంది. ఇప్పుడు ఈ వాక్యం అయిపోయిన వెంటనే ప్రార్థనలో, ప్రభువా నాకు ఈ బాధ ఉంది, ఈ ఇరుకుతో నేనున్నాను, అయినా దాన్ని బట్టి నేను కృంగిపోను, దాన్ని బట్టి నేను నిరాశపడను, నీవు నాతో మాట్లాడావు, నా బలమా అని చెప్పమన్నావు, ఈ పరిస్థితిలో కూడా ఆనందించమన్నావు, ఈ పరిస్థితిలో కూడా సంతోషించమన్నావు. నేను ఇక్కడి నుంచి సంతోషిస్తాను, ఇక్కడి నుంచి ఆనందిస్తాను, నా బలమైనటువంటి నిన్నే ఇదిగో ఆశ్రయిస్తాను, నన్ను ఉన్నత స్థలములలో నిలబెట్టే బాధ్యత నీదే అని ఒక చిన్న ప్రార్థన చేస్తే, ఆమేన్. ఇప్పుడే ఒక చిన్న ప్రార్థన చేస్తే, ఇదే ప్రార్థన కంటిన్యూ చేయగలిగినట్లయితే ఖచ్చితముగా మనము ఆశించిన రీతిలో ఉన్నత స్థితిలో, కృపలో ఆయన మనందరినీ కూడా నిలబెట్టునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరం మోకరిద్దాం పుల్లారా, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఆయన ఆనందించమన్నాడు, సంతోషించమన్నాడు. అటువంటి స్థితిలో నీవు ధన్యుడవు, ధన్యురాలవని చెప్పాడు. ఈ మాటను హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ, అవును ప్రభువా, నాకు ఈ వేదన ఉంది, ఈ బాధ ఉంది, అయినా నీవు నాతో మాట్లాడావు, నా బలమా నీవే సహాయము చేస్తానని నాతో మాట్లాడావు, సొమ్మసిల్లిపోయిన నాకు బలాన్ని ఇస్తాను అని నాతోనే మాట్లాడావు, పక్షిరాజుల వలె పైకి ఎగిరేటట్లు చేస్తానని నీవు నాతో మాట్లాడావు. అతి కృప దయచేయమని, ధన్యత దయచేయమని, నా అడుగులు తరబడకుండా, జారకుండా స్థిరత్వాన్ని దయచేయమని నీవు అడిగితే, అడగగలిగినట్లయితే ప్రభు ఇప్పుడే అటు స్థితి నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఏ పరిస్థితి, ఏ అననుకూల పరిస్థితి ఉందో ఒకసారి నీ హృదయంలో నీవు జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి కృంగిపోవద్దు, దాన్ని బట్టి వేదన పడొద్దు. దాని నుంచి నిన్ను దేవదేవుడు బయటకు తీసుకొని రాబోతా ఉన్నాడు. ఆ పరిస్థితి నుంచి ప్రభు నిన్ను విడుదల వైపునకు తీసుకొని రాబోతా ఉన్నాడు. నీకు అనుకూలమైన పరిస్థితిని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవేళ ఆర్థికమైన పరిస్థితి అయినా, శరీర బలహీనత అయినా, ఒకవేళ బిడ్డలను బట్టి కృంగిపోయినా, ఆశించిన దాన్ని పొందలేకపోయావేమో, ఇదిగో ఇది ఈ దినాన కలుగుతుంది అనుకొని నీ యొక్క జీవితంలో అది నెరవేర్చబడలేదేమో, కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నన్ను ఆశ్రయిస్తే ఇప్పుడే నూతన బలము, నన్ను ఆశ్రయిస్తే నీకు శక్తి లేకపోయినా బలాన్ని ఇస్తానని ఆయన అన్నాడు. కావున ఆ బలాన్ని పొందినట్లుగా, ఆ గడ్డు పరిస్థితి నుంచి బయటకు వచ్చినట్లుగా, అవమానకరమైన పరిస్థితి నుంచి బయటకు వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరి ప్రార్థన ఆలకించబోతా ఉన్నాడు. ఆలకించి శ్రేష్టమైనటువంటి కృపను మనకి ఇవ్వబోతా ఉంటుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందు కొనసాగుదాం, ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగుదాం. ఈ పరిస్థితులన్నీ మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా, ఈ పరిస్థితులన్నీ మన జీవితాల్లో, మన కుటుంబస్తుల జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ఏమాత్రము కూడా మౌనముగా ఉండకుండా మనమందరం కూడా ప్రార్థనలో ముందుకు మనము కొనసాగిపోదాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరి ప్రిస్కిలా గారు మనందరినీ కూడా ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు.